సంబంధించి మీరు ఏదైతే అప్లై చేసుకున్నారో దానికి సంబంధించినటువంటి స్థితి అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునేందుకు ప్రభుత్వం ఒక వెబ్సైట్ను ప్రారంభించింది. ప్రజాపాలన.gov.in పేరుతో ఒక పోర్టల్ను ప్రభుత్వం తెరిచింది. దాని ద్వారా మీరు ఏదైతే దరఖాస్తు చేసుకున్నారో దానికి సంబంధించినటువంటి స్టేటస్, ఆ దరఖాస్తు స్థితిని తెలుసుకునేందుకు ప్రస్తుతం మీకు అవకాశం దక్కపోతుంది. ఇది చూడొచ్చు ఒకసారి మనం. ప్రభుత్వం ప్రజాపాలన తెలంగాణ gov.in పేరుతో ఒక పోర్టల్ని అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. PRAJAPALANA ప్రజాపాలన తెలంగాణ gov.in పేరుతో గూగుల్లో మీరు ఏదైతే ఈ పేరుతో మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఇలా వస్తుంది. ప్రజాపాలన తెలంగాణ స్టేట్ పోర్టల్ ప్రజాపాలన పేరుతో ఇక్కడ మనకు ఒక పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు చాలా క్లియర్గా చూడొచ్చు నో యువర్ అప్లికేషన్ స్టేటస్, అంటే మీ దరఖాస్తు స్థితికి సంబంధించి ఇక్కడ ఒక స్థితి వస్తుంది. దీనికి సంబంధించి నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అంటే ఒక బార్ వస్తుంది. ఇక్కడ మనం క్లిక్ చేస్తే కనుక మనం అందులోకి వెళ్ళి మన దరఖాస్తుకు సంబంధించినటువంటి స్థితి ఏ రకంగా ఉందో, దాని స్థాయి ఏ రకంగా ఉందో తెలుసుకోవచ్చు. ఓవరాల్గా తెలంగాణలో ఇప్పటి వరకు 1,25,00,000 మందికి పైగా ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరుతో 6 గ్యారంటీలను అమలు చేయబోతుంది. దీనికి సంబంధించి 5 గ్యారంటీలు ఇందులో పొందుపరిచారు. అయితే ఈ 1,25,00,000 పైగా చేసుకున్న దరఖాస్తులో 1,05,00,000 ఈ గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు. మిగతా 20,00,000 సంబంధించి అయితే రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6 వరకు కూడా ఈ దరఖాస్తుల ప్రక్రియ సాగింది. అయితే 1,25,00,000 పైగా వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు 20,00,000 పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. ఆ రేషన్ కార్డులు మాత్రం ఇందులో పొందుపరచలేదు. ఈ రకంగా ఇదంతా కూడా ప్రస్తుతానికి ఆన్లైన్ చేసే పనిలో ప్రభుత్వం ఉంది. డిసెంబర్ 17వ తేదీ వరకు కూడా ఈ డేటా ఎంట్రీ అంతా కొనసాగుతుంది. డిసెంబర్ 17 తర్వాత డేటా ఎంట్రీ పూర్తయ్యాక దీనికి సంబంధించినటువంటి అప్రూవల్, దీనికి సంబంధించిన ఆమోదం లభించే అవకాశం ఉంది. తర్వాత లబ్ధిదారులు ఎవరు అనేది ప్రభుత్వం ఈ పోర్టల్లో వాళ్ళ వివరాలు పూర్తిగా ఆన్లైన్లో పారదర్శకంగా పొందుపరిచే అవకాశం ఉంది. ఇందాక మనం చెప్పుకున్నాం, గూగుల్లో మీరు దీనికి సంబంధించినటువంటి మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే PRAJAPALANA ప్రజాపాలన తెలంగాణ gov.in అని మీరు టైప్ చేస్తే కనుక ఇలా తెలంగాణ స్టేట్ పోర్టల్ అని మనకు ఒకటి వస్తుంది. దాంట్లో నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అంటే మీ అప్లికేషన్, మీ దరఖాస్తు సంబంధించిన స్టేటస్ తెలుసుకునేందుకు ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది. తర్వాత ప్రజాపాలన అని వస్తుంది. ఈ రకంగా ఇది గవర్నమెంట్ స్టేట్ పోర్టల్. ఈ రకంగా వస్తుంది. ఇక్కడ మనం ఇది ఓపెన్ చేస్తే కనుక, మనం ఇది క్లిక్ చేస్తే కనుక ఏ రకంగా ఉంటుందో ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభయహస్తానికి సంబంధించినటువంటి పోర్టల్. ఇది ప్రభుత్వం స్వయంగా రూపొందించినటువంటి పోర్టల్. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రులంతా కూడా దీంట్లో పాల్గొన్నారు. స్వయంగా ప్రభుత్వం ప్రారంభించింది. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి, చాలామంది ఫేక్ గాళ్ళు తయారయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటికే మీరు ఆ లబ్ధిదారులుగా అర్హత పొందారు, మీకు ఒక ఓటీపీ వస్తుందని రకరకాలుగా కాల్స్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా నమ్మొద్దంటూ ప్రభుత్వం కూడా చెప్తే చాలా కఠినమైన చర్యలు తీసుకోబోతుంది. ఫేక్ వెబ్సైట్లకు దూరంగా ఉండండి. దయచేసి మీరు ఒకసారి క్లియర్గా గమనించండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లోగో ఉంటుంది, ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన లోగో ఉంటుంది. అలాగే ఇక్కడ అభయహస్తం పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అని ఉంటుంది. ఇక్కడ హోమ్, ఇది హోమ్ పేజ్, హోమ్ అని ఉంటుంది. అలాగే డిపార్ట్మెంట్ లాగిన్ అని ఉంటుంది. సరే, ఇది డిపార్ట్మెంట్ సంబంధించింది, మనకు అక్కర్లేదు, వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ వచ్చినట్టయితే ఇటువైపు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఉంటుంది. అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫోటో ఉంటుంది. ఇందులో చాలా క్లియర్గా చూడొచ్చు మనం. ఇది ఒరిజినల్ వెబ్సైట్, ప్రభుత్వ పోర్టల్. అండ్ కిందికి వస్తే, మధ్యలో వస్తే ఇక్కడ ప్రజాపాలన 2023 28/12/2023 అంటే పోయిన సంవత్సరం గత డిసెంబర్లో 28వ తారీఖున ప్రారంభించారు. 28 to 6 January 2024 జనవరి 6వ తేదీ వరకు స్వీకరించిన దరఖాస్తుల స్టేటస్ సంబంధించి ఇక్కడ డేట్ క్లియర్గా మెన్షన్ చేస్తుంటుంది. అండ్ ఇటువైపు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కింది భాగంలో ఇక్కడ అభయహస్తం పేరుతో, ఇందిరమ్మ అభయహస్తం పేరుతో ఉన్నటువంటి లోగో చాలా క్లియర్గా ఉంటుంది. ఇందులో మహాలక్ష్మి, గృహజ్యోతి, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, చేయుత, రైతు భరోసా, ఇది అభయహస్తం లోగో ఇక్కడ ఉంటుంది. ఇది ఒరిజినల్ పోర్టల్. అందరూ చాలా క్లియర్గా గమనించాలి. ఒరిజినల్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లో గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫేక్ వెబ్సైట్లు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ మోసపోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రగతి పదం సకల జనహితం మన ప్రజాప్రభుత్వం, ఇక్కడ ఈ క్యాప్షన్ ఉంటుంది. ప్రగతి పదం సకల జనహితం మన ప్రజాప్రభుత్వం అనే పేరుతో క్యాప్షన్ ఉంటుంది. ఇది హోమ్ పేజ్, చాలా జాగ్రత్తగా గమనించింది. ఇది హోమ్ పేజ్. మన స్టేటస్ తెలుసుకోవడానికి ప్రభుత్వం ప్రారంభించినటువంటి పోర్టల్ ఇది. మరొకసారి చెప్తాను, తెలంగాణ ప్రభుత్వం లోగో ఉంటుంది. అటువైపు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి
ఫోటోలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పేరుతో ఉంటుంది. ఇక్కడ ప్రారంభమవుతుంది. ఇక్కడ హోమ్ పేజ్ ఇది. డిపార్ట్మెంట్ లాగిన్ ఉంటుంది. అటువైపు అభయహస్తం లోగో ఉంటుంది ఇందిరమ్మ బొమ్మతో. ప్రజాపాలన ఎప్పుడు ప్రారంభమైంది? 28 డిసెంబర్ నుంచి 2023 నుంచి 6 జనవరి 2024 సంబంధించినటువంటి డేట్ ఉంటుంది. ప్రగతి పదం సకల జనహితం మన ప్రజాప్రభుత్వం పేరుతో ఇక్కడ ఒక కొటేషన్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వాళ్ళ మోటో ఉంటుంది. ఎస్, ఇది ప్రజాపాలన తెలంగాణ GOV.in పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పోర్టల్. ఇప్పుడు మన అప్లికేషన్ స్టేటస్ ఏంటి, ఏ రకంగా ఉంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయాలని అనుకుంటే కనుక మనం ఏం చేయాలి? ఒకసారి హోమ్లోకి వెళ్తే కనుక ఇక్కడ మనకు ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభయహస్తం పేరుతో ఉన్నటువంటి ఒరిజినల్ గవర్నమెంట్ ప్రారంభించిన పోర్టల్. ఇక్కడ మనకు హోమ్ వస్తుంది, నో యువర్ అప్లికేషన్ స్టేటస్ వస్తుంది, అలాగే డిపార్ట్మెంట్ లాగిన్ వస్తుంది. ఇక్కడ మనం ఒకసారి గమనించవచ్చు, నో యువర్ అప్లికేషన్ దగ్గర మనం చూసుకున్నట్టయితే అప్లికేషన్ నంబర్, ఇక్కడ మనం ఏదైతే దరఖాస్తుదారుని అప్లికేషన్ నెంబర్ ఉందో ఆ అప్లికేషన్ నెంబర్ని ఇక్కడ టైప్ చేసి వ్యూ స్టేటస్ అంటే కనుక మనకు ఇక్కడ దానికి సంబంధించినటువంటి స్థితి, ఆ స్టేటస్ ఏంటనే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి మనం ఒకటి ఉదాహరణ చూద్దాం, శాంపిల్ ఒకసారి చూద్దాం. ఎస్, నా మిత్రుడికి సంబంధించినటువంటి ఒక దరఖాస్తుదారుడు, ఆయన సంబంధించి ఒక నంబర్ సేకరించాను, అది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎస్, 19C అండ్ ఒకసారి మనకి ఇక్కడ C రావట్లేదు, 19C147 ఇది చూద్దాం. ఒకసారి వ్యూ స్టేటస్లో చూద్దాం. సో ఎస్, క్లియర్గా చూడొచ్చు, నో అప్లికేషన్ ఫౌండ్ దిస్ నంబర్ అని వస్తుంది. సరే, 19C ఇక్కడ మనకు C రావట్లేదు. ఒకసారి సరే, 19C147 అనేది ఒక మిత్రుడికి సంబంధించిన దరఖాస్తు. సరే, సో ఇది సరే ఇక్కడ సరిగ్గా టైప్ కావట్లేదు కాబట్టి మనకి చూపిస్తలేదు, బట్ నేను చేసి చూసాను. దీనికి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్ నాట్ ఫౌండ్ అని వచ్చింది, సేమ్ ఇలాగే. అంటే ఇంకా దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు పూర్తి స్థాయిలో డేటా ఎంట్రీ కాలేదని దాని అర్థం. జనవరి 17వ తేదీ వరకు కూడా ఈ డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేయబోతుంది ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో గందరగోళానికి గురి కావద్దు, ఎందుకంటే ఆలోపే వచ్చేటువంటి ఫేక్ కాల్స్ కానీ నమ్మి ఓటీపీలు అవి చెప్తే కనుక అవి మీ బ్యాంక్ అకౌంట్తో అనుసంధానం ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా డబ్బులు లాగేసేందుకు సైబర్ నిరగాళ్ళు కాచుకొని కూర్చున్నారు. దయచేసి జాగ్రత్తగా ఉండండి, గమనించండి. అట్లాంటి ఫేక్ కాల్స్కి మీరు ఎప్పుడు రియాక్ట్ కావద్దు, ఓటీపీలు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇది ఒరిజినల్ పోర్టల్. సో ఇట్లా ఉంటుంది. నో యువర్ అప్లికేషన్ అంటే స్వయంగా చాలా ఈజీగా ఈ దరఖాస్తుదారుని నంబర్ కొట్టేస్తే అక్కడ మనం వ్యూ స్టేటస్ అని కొడితే మన దరఖాస్తు స్థితి ఎలా ఉంది, దాని స్టేటస్ ఎలా ఉంది అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా చూసుకోవచ్చు, ఎందుకంటే అందరికీ మొబైల్స్ ఉంటాయి, ఇంటర్నెట్ ఉంది. సో కాబట్టి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ సేవా సెంటర్లకు అక్కడ ఇక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ పోర్టల్ మీకు అది అవగాహన కల్పించేందుకే ఆర్టీవీ ద్వారా మీకు ఇది చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇది ఇలా ఉంటుంది. సో మరొకసారి మీకు చెప్తాను, ఒకవేళ అవన్నీ డైరెక్ట్ మీకు అవన్నీ తెలియదు, సరే మీకు అదంతా లోపలికి వెళ్ళి సెర్చ్ బార్లోకి వెళ్ళి వెబ్సైట్ పోర్టల్ ఓపెన్ చేసి తెలియదు అనుకుంటే కనుక సింపుల్గా మనం గూగుల్లోకి వెళ్ళి ప్రజాపాలన తెలంగాణ GOV.in కొడితే మనకి ఇక్కడ చూడండి తెలంగాణ స్టేట్ పోర్టల్ వచ్చింది కదా, ప్రజాపాలన అని వచ్చింది, నో యువర్ అప్లికేషన్ స్టేటస్ వచ్చింది, ప్రజాపాలన అని వచ్చింది. ఈ మూడు వచ్చాయి కదా ఆప్షన్స్. సో నో యువర్ అప్లికేషన్ డైరెక్ట్ కొట్టుకుంటే చాలు. ఇక్కడ మనం డైరెక్ట్ నో యువర్ అప్లికేషన్ డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే చాలు, ఇంకేది అక్కర్లేదు. ఆ లోపలికి పూర్తిగా హోమ్లోకి వెళ్ళి లాగిన్ అవన్నీ మనకు అక్కర్లేదు. అవన్నీ కంప్లీట్గా ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా సందర్భం కూడా లేదు. నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని కొడితే కనుక మనకు డైరెక్ట్గా సో ఇలా వస్తుంది. ఇది మనకి ఇక్కడ డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది. అప్లికేషన్ నెంబర్ అడిగితే మన నెంబర్ టైప్ చేస్తే వస్తుంది. ఒకవేళ మీరు అప్పటికే మీ అప్లికేషన్ కనుక డేటా ఎంట్రీ అయి ఉంటే కనుక చూపిస్తుంది మీ ఏ స్థితిలో ఉందో దాని స్టేటస్ ఏంటో క్లియర్గా చెప్తుంది. ఒకవేళ ఇంకా డేటా ఎంట్రీ కాకపోతే కనుక అక్కడ నాట్ ఫౌండ్ అని వస్తుంది, ఇంకా అంటే పెండింగ్లో ఉన్నట్టు, ఇంకా డేటా ఎంట్రీ పూర్తి కానట్లు లెక్క. సో ఇదంతా కూడా 17వ తేదీ వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా ఇందులో మనకు నేను చెప్పాను ఇందాక రేషన్ కార్డులు మాత్రం ఉండవు. 1,25,00,000లో 1,05,00,000 మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. దేనికి సంబంధించి ఒకసారి చూద్దాం. ఎస్, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎస్, మీకు క్లియర్గా కనపడకపోవచ్చు, బట్ తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభయహస్తం సంబంధించిన దరఖాస్తు మీకు ఎలా ఉంటుందో గతంలో ఆర్టీవీ మీకు చెప్పే ప్రయత్నం చేసింది. మరొకసారి ఎస్ మీకు జూమ్లో చూపించే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ అభయహస్తం సంబంధించినటువంటి ఇది దరఖాస్తు ఫారం. ఇక్కడ మనకు సో మన వివరాలన్నీ అడిగారు, ఆధార్ కార్డు నెంబర్, రేషన్ కార్డు నెంబర్ అడిగారు. అదంతా పక్కన పెడితే ఇక్కడ మనకు క్లియర్గా ఈ దీంట్లో మనకి ఏవేవి వస్తున్నాయంటే మహాలక్ష్మి పథకం కింద 2,500 మహిళలకు, ఎక్కువగా
దీనికే మహాలక్ష్మి పథకం కిందగా 2500 ఎక్కువగా దీనికి సంబంధించి చాలామంది దరఖాస్తు చేసుకున్నట్టుగా కూడా ప్రభుత్వం చెప్తోంది. దీనికి ఎక్కువ రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే రైతు భరోసా అంటే రైతు బంధు, గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు ఇది ఆల్రెడీ చేసి ఉంటే అక్కర్లేదని చెప్పింది ప్రభుత్వం. సరే, కొత్తగా చేసుకునే వాళ్ళకి ఇది. అలాగే ఇందిరమ్మ ఇల్లు, ఇక దీనికి కూడా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందిరమ్మ ఇళ్ళకు కూడా విపరీతమైన రెస్పాన్స్ వచ్చినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ఇదొకటి. తర్వాత ఇక దివ్యాంగుల పెన్షన్ కూడా మరొక ముఖ్యమైన అంశం ఇక్కడ. దానికంటే ముందు గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సంబంధించిన గృహజ్యోతి ఇది కూడా బాగా అప్లై చేశారంట. దాంతోపాటు చేయూత, దివ్యాంగులకు సంబంధించిన పథకం చేయూత. ఇక్కడ గృహజ్యోతి కింద ఇక్కడ గృహ విద్యుత్ వినియోగం వచ్చింది. దాంతోపాటు దివ్యాంగుల పథకం కింద ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 4000 పెన్షన్ ఏదైతే ఉందో దివ్యాంగులకు వచ్చేటువంటి పెన్షన్ అది ఉంది. ముఖ్యంగా ఇంకా దాంతోపాటు ఇందిరమ్మ ఇల్లు. సో ఇట్లాంటి గ్యారంటీలన్నీ కూడా దీనికి సంబంధించి ఇందులో అప్లై చేసుకున్నారు. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది ప్రజల నుంచి. 1,25,00,000 దరఖాస్తులు అంటే ఒకసారి గమనించండి. మన తెలంగాణ జనాభా ఎంత ఉందో ఈ నిష్పత్తి ఎంత ఉందో ఒకసారి మనం గమనించినట్టయితే 1,20,00,000 పైగా అంటే మామూలు విషయం కాదు. పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. 20 లక్షలు రేషన్ కార్డులు పక్కన పెడితే 1,05,00,000 దరఖాస్తులు వచ్చాయి. సో ఇవన్నీ కూడా డేటా ఎంట్రీ చేయడానికి సమయం పడుతుంది. ఈ జనవరి 17 వరకు డేటా ఎంట్రీ అవుతుంది. అప్పటిదాకా ఎవ్వరూ గందరగోళానికి గురాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 17 తారీఖు తర్వాతే ఎవరైనా బెనిఫిషియర్స్ ఎవరనేది, లబ్ధిదారులు ఎవరనేది ప్రభుత్వం చెప్తుంది. మనం చెప్తున్నట్టుగా ఈ ఆన్లైన్లో మనం కూడా ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. అప్పటిదాకా మీరు ఏ గందరగోళానికి గురాల్సిన అవ్వలేదు. ఎవరు ఫోన్ చేసి మీది అయింది, మీరు ఓటీపీ చెప్పండి, మీకు ఇది వస్తుంది అది వస్తుంది మేము చూస్తున్నాం అంతే అంటే కూడా ఏం టెన్షన్ పడాల్సిన వాళ్ళు. ఎందుకంటే అందరి చేతుల్లో మొబైల్స్ ఉంటున్నాయి. ఇవాళ రేపు మొబైల్లో సింపుల్గా మీ స్మార్ట్ ఫోన్లో చూసుకుంటే ఇందాక నేను చెప్పినట్టుగా ప్రజాపాలన తెలంగాణ GOV.in అని కొడితే, గూగుల్లో కొడితే ఎవరు కొట్టినా ఓపెన్ అవుద్ది. మామూలుగా 10th క్లాస్ పిల్లోడు కొట్టినా, ఇంట్లో స్కూల్లో చదువుకునే పిల్లలతో మనం ఇది చెక్ చేసుకోవాలనుకున్నా కూడా ఓపెన్ అవుద్ది. పెద్ద ప్రాబ్లం కాదు. సో అట్లా చూసుకోవచ్చు. మన స్టేటస్ ఏంటో మన అప్లికేషన్ నెంబర్ కొడితే సింపుల్గా మనం దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ నెంబర్ మన ఇంట్లోనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి తెలిసే విషయం. అది కొడితే మన స్టేటస్ ఏంటో అర్థమవుతుంది. సో ఇది మొత్తం మీద ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ప్రజలు గందరగోళానికి గురి కావద్దు, అప్రమత్తంగా ఉండాలి. ఫేక్ కాల్స్, ఫేక్ వ్యవహారం అంతా సాగుతుంది కాబట్టి. సో ఇది ఇట్లా ఉంటుంది హోమ్ పేజ్. అక్కడ ఇందిరమ్మ లోగో ఉంటుంది, అభయహస్తం లోగో, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి బొమ్మలు ఉంటాయి, అక్కడ వాళ్ళ ఫోటోలు ఉంటాయి, తెలంగాణ ప్రభుత్వ లోగో ఉంటుంది. సో ఇట్లా ఉంటుంది. సో ఖచ్చితంగా RTV వైపు నుంచి మేము చెప్పేది ఏంటంటే మీరు గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదు. వెరీ గుడ్ న్యూస్ అందరికీ కూడా. పోర్టల్ అయితే ప్రభుత్వం ఓపెన్ చేసింది. ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు. పోర్టల్లోకి వెళ్ళి మీ దరఖాస్తు నెంబర్ కొట్టి సింపుల్గా సెర్చ్ అని కొడితే మీ ఏ స్టేటస్లో ఉందో మీ అప్లికేషన్ అనేది తెలియబోతుంది. సో ఇది ఏదేమైనా కూడా జనవరి 17 తారీఖు వరకు అయితే డేటా ఎంట్రీ జరగబోతుంది. దాని తర్వాతే ఏదైనా దీనికి సంబంధించిన స్టేటస్ అనేది మనకు తెలుస్తుంది. ఆలోపు మీద ఒకవేళ ఆలోపు మీద ఏమైనా అప్లోడ్ అయితే కనుక దానికి సంబంధించిన స్టేటస్ ఏంటని తెలిసిపోతుంది. సో అది 17 తారీఖు తర్వాత పూర్తి స్థాయి లబ్ధిదారుల వివరాలన్నీ కూడా ప్రభుత్వం పారదర్శకంగా ఉండేందుకు ఆన్లైన్లో పెట్టబోతుంది. ఎట్లాంటి ఇబ్బంది లేదు, ఎట్లాంటి ఆందోళనకు టెన్షన్ గురి కావాల్సిన అవసరం లేదు. అప్లై చేసుకునే వాళ్ళంతా కూడా ఎట్లాంటి ఫేక్ సైబర్ మోసగాలున్నారు కాబట్టి వాళ్ళ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలనేది మా ప్రధాన ఉద్దేశం మీకు చెప్పడంలో. సో ఇది తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక పోర్టల్ ఓపెన్ చేసింది, తెలంగాణ ప్రజాపాలన తెలంగాణ GOV.in అని. మొత్తం మీద ప్రజాపాలన దరఖాస్తుదారులకైతే ఇది ఒక సులువైన మార్గంగా చెప్పవచ్చు. సో ఇది మొత్తం మీద దాదాపు 1,20,00,000 మంది పైగా అప్లై చేసుకున్నటువంటి దరఖాస్తుకు సంబంధించి మీ స్టేటస్ ఆ స్థితిని తెలుసుకునేందుకైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ ఒక సౌకర్యాన్ని మనం అందరూ గమనించాల్సిందిగా RTV ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.